నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ప్రస్తుతానికి మనం డాక్టర్ కార్తిక్ మరిపెద్ది కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా ఉంటున్నారు. అండ్ డాక్టర్ గారితో మాట్లాడదాం. యూరాలజీ దేనికి సంబంధించింది, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్కి సాల్వేషన్స్ ఇస్తుంది, ఇప్పటివరకు ఎంతమందిని డాక్టర్ గారు ట్రీట్ చేశారు, అలాగే ఎటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు, యూరాలజీకి సంబంధించి ఆయన వద్దకు వచ్చేటువంటి సమస్యలు ఏ స్థాయిలో ఉంటాయి, అండ్ ఇవి సర్జరీ స్థాయి వరకు కూడా వెళతాయా, జనరల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించి అన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ అలాగే చాలామంది కొంచెం పెద్ద వయసుల వాళ్ళలో కానీ వాళ్ళకి నిద్దట్లో అయిపోతూ ఉంటుంది యూరిన్, చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. అదేమిటది, అది ఏమైనా సివియర్ దాని ఎన్యూరిసిస్ అంటారండి. చిన్నపిల్లల్లో ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారన్నమాట. వాళ్ళకి ఏంటంటే 5 years లోపల బ్లాడర్ కంట్రోల్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోద్ది. 5 years తర్వాత కూడా ఒకవేళ పిల్లలు బెడ్ వెయిటింగ్ చేస్తున్నారంటే వీ హ్యావ్ టు కన్సిడర్, అంటే ఎందువలన చేస్తున్నారు, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఒక చిన్న స్కాన్ చేస్తాము, లోకల్ ఎగ్జామినేషన్ చేస్తాము. జనరల్గా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే మామూలుగా పిల్లల్లో మేల్స్లో ఫోర్ స్కిన్ కొంచెం టైట్ ఉన్నా కానీ ఈ రిలేషన్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు బెడ్ వెయిటింగ్ చేసే అవకాశాలు ఉంటుంది. సో స్టార్టింగ్ ఏంటంటే బిహేవియరల్ థెరపీ ఒకటి చేస్తాము, అలారం థెరపీ ఉంటుంది అనమాట. దాని తర్వాత కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, వాసోప్రెసిన్ అనలాగ్స్. ఇవి ఇస్తే ఏంటంటే వాళ్ళకి యూరిన్ కంట్రోల్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే జనరల్గా ఇది తీవ్రమైన సమస్య అయితే కాదు, వాళ్ళకి తగ్గిపోతుంది. రాను వాళ్ళు ఏజ్ పెరుగుతున్నా కొద్దీ సెటిల్ అయిపోద్ది. డాక్టర్ గారు, నవ్వేడేస్ ప్రోస్టేట్కి సంబంధించిన వ్యాధుల్లో చూస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా కీలకం. అసలు మేల్స్లో క్యాన్సర్ వచ్చేది ప్రోస్టేట్కే అంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే మేల్స్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్ అండి, ఆఫ్టర్ లంగ్ క్యాన్సర్. ఫస్ట్ సార్ ఆఫ్టర్ లంగ్ క్యాన్సర్ మేల్స్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ ప్రోస్టేట్ క్యాన్సర్. సో దీన్ని మనం చాలా ఈజీ మెథడ్స్లో ఇప్పుడు ఈ రోజుల్లో ఐడెంటిఫై చేస్తున్నాము. స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, జస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్, సీరం పిఎస్ఏ అంటారు, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే ఒక లెవెల్ ఉంటుంది, 4 to 10 అనేది కొంచెం గ్రే జోన్ అనమాట. మోర్ దాన్ 10 ఉందంటే డెఫినెట్గా ప్రోస్టేట్లో ఏమన్నా క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువ అనమాట. అలాంటి వాళ్ళలో మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి స్కాన్స్ చేసి బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేస్తాం అనమాట. సో ఈ రోజులో ఏంటంటే జనాలకి అవేర్నెస్ పెరిగిపోయి బ్లడ్ టెస్ట్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందరికీ అబోవ్ 50 years చాలామంది అడ్వైస్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ అది పారామీటర్ కొంచెం ఇంక్రీజ్ అయి ఉందనుకోండి, సో దే ఆర్ రిఫరింగ్ టు యూరాలజిస్ట్. సో ఆ రకంగా మనం ఈ రోజుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ ఐడెంటిఫై చేస్తున్నాం. ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే కనుక అది ప్రాణాంతకం అండి? డిపెండింగ్ అపాన్ స్టేజ్, ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి ఒకవేళ లోకల్గా ఉందనుకోండి, మనము ట్రీట్ చేసిన తర్వాత పేషెంట్ క్యాన్ లీడ్ నార్మల్ లైఫ్ జస్ట్ లైక్ రెగ్యులర్ పర్సన్. లేదు ఒకవేళ లోకల్ అడ్వాన్స్డ్ T3 డిసీజ్ అంటారు అన్నమాట, లోకల్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఏమన్నా పక్కకు స్ప్రెడ్ అయిపోయి లేకపోతే బోన్స్కి వచ్చేసింది అనుకోండి, అట్లాంటి వాళ్ళలో చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుందని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ దెమ్, ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. డాక్టర్ గారు, జనరల్గా అవుట్ సైడ్ నుంచి అంటే ఉల్టా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు మగవాళ్ళకి యూరిన్ పాస్ చేసే టైంలో అంటున్నారు మీరు. సో అక్కడ వాళ్ళు చాలామందిని చూశాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఇది అంటే మీరు ఇంకోలా తీసుకోవద్దు, వాళ్ళు యూరిన్ పాస్ చేయడం కూడా ఆపుతూ పాస్ చేస్తారు, చాలామందిని చూశాను నేను. దానివల్ల ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ రావు అని చెప్పిన సందర్భం కూడా విన్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఇట్ రైట్ అండి? అంటే యూరిన్ ఫ్లో వదిలేకుండా ఆపుతూ పాస్ చేయడం అనేది అదేమైనా ప్రాబ్లమా? నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. వన్స్ యూరినేషన్ స్టార్ట్ అయిన తర్వాత బ్లాడర్ అనేది కాంట్రాక్షన్ అది కాన్స్టెంట్ కాంట్రాక్షన్ ఫేజ్లో ఉంటుంది, వెళ్ళిపోవాలంతే. అలాంటప్పుడు కంపల్సరీగా దాన్ని టోటల్గా ఆ సైకిల్ని ఎండ్ చేసేసేయాలి, పాస్ చేసేసేయాలి. ఆపి స్టార్ట్ చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశాలు అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే చాలామంది నేను విన్నాను, చూశాను. ఓకే డాక్టర్ గారు, జనరల్గా చూస్తే కనుక పర్టికులర్ కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్కి సంబంధించి అటువంటి సమస్యలు రాకపోవడం అని, కిడ్నీస్కి సంబంధించి కూడా పెద్దగా వ్యాధులు రాకపోవడం అని, ఇలాంటివి అంటే ఏవి తీసుకోకూడదో చెప్పారు మీరు. అంటే సాల్ట్ ఎక్కువగా ఉన్నవి ఇలాంటివి తీసుకోకూడదని చెప్పారు. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీస్కి సంబంధించి కానీ ఎటువంటి ఆహారం బెస్ట్ అంటారు? ఫ్రూట్స్ వైజ్ కానీ ఏవైనా సార్? న్యాచురల్ ఫుడ్ అండి, న్యాచురల్ దొరికేది ఫుడ్ ఏది తీసుకున్నా పర్వాలేదు. సో ప్రొటెక్టివ్ థింగ్స్ అనేది ఏం లేదు, ఎక్కువ వాటర్ తీసుకుంటే ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ ఫర్ దిస్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి నట్స్ ఇట్లాంటివి తీసుకున్నా కానీ కొంచెం ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తర్వాత మనకేంటంటే క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటారు అన్నమాట. క్రాన్బెర్రీ జ్యూస్ ఏమైనా తాగితే దాది కొంచెం ప్రివెంట్ తెలుగులో దాని పేరేంటి?
క్రాన్బెర్రీ అంటే క్రాన్బెర్రీ ఫ్రూట్స్ దొరుకుతాయండి. ఓకే, క్యాన్బెరీ అంటే క్రాన్బెర్రీ జ్యూస్ కూడా దొరుకుతుంది మనకి. ఓకే, దానికంటే కూడా క్రాన్బెర్రీ ఫ్రూట్స్ తింటే ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ రికరెన్స్ మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశాలు తక్కువ. ఎందువలన అంటే ఒక చిన్న స్టడీ ఉంది, మనకి బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఏర్పడడానికి మనకి ఏంటంటే బ్యాక్టీరియా అక్కడికి వచ్చి ఆ బ్లాడర్ సర్ఫేస్కి అటాచ్ అవ్వాలన్నమాట. ఆ అటాచ్మెంట్ అనేది కొంచెం ఇన్హిబిట్ చేస్తుంది, అడ్డుకుంటుంది అని చెప్పి అంటారు అనమాట. సో క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ వల్ల. ఓకే అండి. సార్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చింది, నా ప్రొస్టేట్కి ఏదో సమస్య వచ్చింది అని నేను గుర్తించడం ఎట్లా? నేను గుర్తించగలనా, లేకపోతే ఖచ్చితంగా యూరాలజిస్ట్ని సంప్రదిస్తే తప్ప తెలియదా? ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కానీ డెవలప్ అయ్యేది అబోవ్ 50 years జనరల్గా అబోవ్ 50 years అనమాట. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకుంటే 45 years కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో మనకు ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి చెప్పాలి. మా ఇంట్లో మా పేరెంట్స్కి కానీ మా బ్రదర్కి కానీ క్యాన్సర్ డెవలప్ అయింది, ప్రోస్టేట్ క్యాన్సర్, నేను కూడా స్క్రీన్ చేయించుకుంటున్నాను అని చెప్పి చేయించుకుందాం అనుకుంటున్నాను అని చెప్తే చిన్న టెస్ట్ రాస్తాము, చేయిస్తాము. లేదు అంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయంటే యూరిన్ ఫ్రీగా రాకపోవడం, యూరిన్ డ్రిబులింగ్ అవ్వడం, సన్నగా రావడం, ప్రెషర్ పెడితేనే యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం రావడం, యూరిన్ నైట్ టైం ఎక్కువసార్లు పాస్ చేయాల్సిన అవసరం, అంటే ఒక 3-4 times లెగిసి యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం రావడం, యూరిన్లో మాటిమాటికి ఇన్ఫెక్షన్ ఏర్పడడం, ఇట్లాంటివి డెవలప్ అయినాయంటే మాత్రం ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ సిమ్టమ్స్ అనమాట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దే హ్యావ్ టు కన్సల్ట్ యూరాలజిస్ట్. ఒక చిన్న స్కాన్ రాస్తాము, చెప్పినట్టు సీరం పిఎస్ఏ ఒకటి రాస్తాము, యూరోఫ్లోమెట్రీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. యూరోఫ్లోమెట్రీ మీన్స్ ఏంటంటే జస్ట్ క్వాంటిఫికేషన్ ఆఫ్ యూరిన్ ఫ్లో. ఓకే, ఒక మెషిన్లో యూరిన్ పాస్ చేస్తారు పేషెంట్. సో ఫ్లోని బట్టి ఆ ఫ్లో ఎడిక్వేటా కాదా ఆ ఏజ్ గ్రూప్కి, ఆ పేషెంట్కి నిర్ధారణ చేసుకొని ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి ఇండైరెక్ట్గా మనము కనుక్కోవచ్చు అనమాట. రెండవది ఎగ్జామినేషన్ పార్ట్లో ప్రోస్టేట్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు అనమాట. మలద్వారం నుంచి ఒక ఫింగర్ పెట్టి ప్రోస్టేట్ని పాల్పేట్ చేయొచ్చు, మనం ప్రోస్టేట్ టచ్ చేయొచ్చు అనమాట. టచ్ చేసినప్పుడు ఎన్లార్జ్మెంట్ అనేది ఏ గ్రేడ్లో ఉంది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సింపుల్ ఎగ్జామినేషన్లో వీ కెన్ ఈవెన్ ఐడెంటిఫై ప్రోస్టేట్ క్యాన్సర్స్. ప్రోస్టేట్ గడ్డలు, క్యాన్సర్ గడ్డలు వేరే రకంగా ఉంటాయి, బినైల్ ఎన్లార్జ్మెంట్ అంటే నాన్ క్యాన్సర్ గడ్డలు వేరే రకంగా ఉంటాయి అన్నమాట.